ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు కేస్ స్టడీ నెంబర్ 2 చూద్దాం. జీవితంలో ప్రతి సంఘటనకు ఒక సమయం ఉంటుంది. సమయం రాకపోతే ప్రయత్నాలు ఫలించవు. సమయం వస్తే ఆగిపోవడం కూడా అసాధ్యమే. ఈరోజు ఒక నిజ జీవిత జాతకాన్ని పరిశీలిస్తున్నాము. ఇంతకు ముందులాగానే ఇది కేస్ స్టడీ నెంబర్ 2. 33 ఏళ్ల వరకు వివాహం జరగలేదు. రామ్ అనే అబ్బాయికి సంబంధాలు వస్తున్నాయి, నిలబడలేదు. కుటుంబంలో ఆందోళన పెరిగింది. అసలు కారణం ఏమిటి? జాతకం ఏం చెబుతోంది? దశ ఎప్పుడు మారింది అనేది శాస్త్రీయంగా విశ్లేషిద్దాం. ఈ జాతకంలో వృషభ లగ్నము, 7వ భావం వృశ్చికమైంది. 7వ భావాధిపతి కుజుడు 6వ భావంలో స్థితి పొందారు. ఇది మొదటి సూచన. వివాహానికి 7వ భావం ముఖ్యమైంది. అది 6వ భావంతో సంబంధం కలిగి ఉంది. అలా ఉన్నప్పుడు వివాహంలో అడ్డంకులు, వాదనలు, ఆలస్యాలు సంభవిస్తాయి. అండ్ శని లగ్నంలో స్థితి. లగ్నంలో ఉన్నటువంటి శని ఎటువంటి రిజల్ట్ ఇస్తారు? సప్తమ స్థానం మీద శని యొక్క దృష్టి పడుతుంది. శని ఆలస్యానికి కారకులు. అదేవిధంగా శుక్రగ్రహ స్థితి కూడా చూడాల్సి ఉంది. శుక్రుడు 8వ భావంలో ఉన్నారు అండ్ రవితో కలిసి ఉన్నారు. ఇది 2వ సూచన. అంటే జాతకం ఆలస్యాన్ని చూపిస్తోంది. ఈ పాయింట్ కూడా. తర్వాత కేపీ విధానం కృష్ణమూర్తి పద్ధతి ప్రకారం కూడాను 7వ కస్పల్ సబ్లార్డ్ అనేటటువంటిది మనకి సబ్లార్డ్ 6, 8, 12 భావాలు సూచిస్తోంది. 6వ భావం, 8వ భావం, 12వ భావం సిగ్నిఫికేషన్స్ అనేవి ఉండడం వలన విభేదాలు, అనూహ్య మార్పులు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అందుకే వచ్చిన సంబంధాలు కూడా కొద్దిగా నిలబడకుండా ఉంటున్నాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఏంటంటే 7వ భావం మీద గురువు యొక్క దృష్టి పడటం. అంటే ఆలస్యమే కానీ నిరాకరణ కాదు. అంటే ఇది చాలామందికి అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే జాతకంలో లేదు అని కాదు. అంటే లేకపోవడం లేదు, మ్యారేజ్ అనేది ఉంది, వివాహం అనేది ఇంకా సమయం రాలేదు అని మాత్రమే చెబుతోంది ఈ జాతకం పర్టిక్యులర్గా. ఈ వ్యక్తి రామ్ అనేటటువంటి వ్యక్తి 2023 వరకు శని మహాదశలో ఉన్నారు. శని ఆలస్యం చేసే గ్రహం, కానీ పాఠం నేర్పేటటువంటి గురువు కూడా. 2024 చివరిలో గురు అంతర్దశ ప్రారంభమైంది శని మహాదశలో. గురువు 7వ భావానికి అనుకూలంగా ఉన్నారంటే గురువు యొక్క దృష్టి 7వ భావం మీద పడుతోంది. దశ మారిన 6 నెలల్లో అంటే శనిలో గురుడు వచ్చినటువంటి 6 నెలల్లోనే వివాహానికి నిశ్చితార్థం అనేది జరిగింది. ఇది ఏంటి అంటే మనకి 2025లో వివాహం జరిగింది ఈ యొక్క జాతకునికి. అంటే సంఘటన దశ మారిన తర్వాత మాత్రమే వచ్చింది. చాలామంది 30 సంవత్సరాలు దాటిపోతే భయపడుతూ ఉంటారు. జాతకంలో వివాహం అనేది అసలు రాసిపెట్టి లేదా అని అనుకుంటూ ఉంటారు. భయం అవసరం లేదు. జాతకం ఆలస్యం కూడా చూపిస్తూ ఉంటుంది, కానీ సరైన దశలో ఫలితం ఖచ్చితంగా ఇస్తుంది. సహనం అవసరం, సమయం మీద విశ్వాసం అవసరం. ఇలాంటి నిజ జీవిత జాతక విశ్లేషణలు తెలుసుకోవాలంటే గ్రహాలు సంఘటనలతో అంటే మనకు ఇవ్వాల్సినటువంటి రిజల్ట్తో ఎలా పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవాలి అంటే కనుక ఈ ఛానల్లో భాగం అవ్వండి. ప్రతిరోజు కూడాను ఒక నిజమైన రియల్ లైఫ్ జాతకము నాకు కనెక్ట్ అయినటువంటి వాటిలో కొన్ని జాతకాలను నేను తీసుకొని మీకు చెప్తూ ఉంటాను. ఇది ఒక నిజమైన పాఠం కింద ఉంటుంది. ఇక్కడ భయపెట్టే ఫలితాలు ఉండవు, స్పష్టమైన విశ్లేషణ మాత్రమే ఉంటుంది. గ్రహాలు మనకు శత్రువులు కాదు, అవి మన ప్రయాణంలో మార్గదర్శకాలు. సమయం వచ్చినప్పుడు అవకాశం తలుపు తడుతుంది. అప్పటి వరకు ధైర్యంగా ఉండాలి, సహనంతో ముందుకు వెళ్ళాలి. మరొక నిజ జీవిత జాతకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్కారం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.